హలో ఎవ్రీవన్, ఈరోజు మనం చేయబోయే రెసిపీ గోంగూర రొయ్యలు. దానికి కావలసిన పదార్థాలు ఎలా తయారు చేయాలో చూసుకుందాం. ముందుగా రొయ్యలు క్లీన్ చేసి పెట్టుకోవాలండి. గోంగూర, అల్లం వెల్లుల్లి పేస్ట్, పచ్చిమిర్చి, ఆనియన్, కొత్తిమీర, గరం మసాలా, కారం, ధనియా పౌడర్, సాల్ట్, పసుపు. ఎలా చేయాలో చూద్దాం. స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని ఆయిల్ హీట్ చేసుకోవాలండి. ఆయిల్ హీట్ అయ్యాక గరం మసాలా దినుసులు కొంచెం ఫ్రై అయ్యాక పచ్చిమిర్చి, ఆనియన్స్ వేసి ఫ్రై చేసుకోవాలి. ఇందులో కొంచెం సాల్ట్ వేయాలండి. సాల్ట్ వేయడం వల్ల ఆనియన్స్ తొందరగా మగ్గిపోతాయి. ఆనియన్స్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలండి. ఇలా ఫ్రై అయ్యాక ఇందులో అల్లం వెల్లుల్లి పేస్ట్, పసుపు, అల్లం బాగా ఫ్రై అయిన తర్వాత క్లీన్ చేసి పెట్టుకున్న రొయ్యలు వేసుకోవాలి. రొయ్యలు బాగా ఫ్రై అవ్వాలి. రొయ్యల్లో ఉండే వాటర్ పోయే వరకు ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై అయ్యాక ఇందులో సరిపడినంత కారం, సరిపడినంత సాల్ట్ వేసి ఫ్రై చేసుకోవాలి. ఇలా ఆయిల్ పైకి వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలండి. ఇందులో ఇప్పుడు గోంగూర వేద్దామండి. గోంగూర వేసి ఫ్రై చేసుకోవాలండి. గోంగూర చాలా త్వరగా మగ్గిపోతుందండి. ఇందులో ఇప్పుడు ధనియా పౌడర్, కొత్తిమీర వేసి ఫ్రై చేసుకుందాం. ఎంతో టేస్టీగా ఉండే గోంగూర రొయ్యలు రెడీ అండి. దీన్ని ఇప్పుడు ఒక బౌల్లోకి సర్వ్ చేసుకుందాం. ఎంతో టేస్టీగా ఉండే గోంగూర రొయ్యల కూర రెడీ అండి. మీరు కూడా ట్రై చేయండి, చాలా బాగుంటుంది.